పసుపు ఛాయ్లో ముంచుకొని తినొచ్చా? ఛాయ్ లాగా తాగాలనే, అదే మనం దంచుకొని తింటున్న మంచిగా పచ్చిపసుపు తినడం కాదు, కూర వండుకొని. ఇప్పుడు నార్తోళ్ళు వాళ్ళకి నవంబర్ వచ్చిందంటే పప్పు మనకు పచ్చిపసుపు డ్రై చేసి 1000 రూపాయల కిలో ఇది కాదు, మన డ్రై. ఇప్పుడు ఏ ఐటమ్ అయినా ఏదైనా ఇప్పుడు 600 రూపాయలు మనకు విత్తనానికి ఇచ్చేది, 600 రూపాయలు. ఇది ఇది అజోలో అన్న, ఇది ఎన్ని రోజులు పండుతుంది? అది అజోలో 9 నెలలు. 9 నెలలు ఇప్పుడు ఇట్లా కలుపులు వచ్చినాయి కదా పెట్టడానికి అన్నట్టు అవి విత్తనానికే మేజర్ విత్తనానికే తీసుకోవాలి. మళ్ళీ మనము విత్తనం అయిపోయి మనము డ్రైయర్ వేసుకోవాలి. దీంట్లో కలుపులు రాని ఉంటాయి కదా, डाला पानी में क्लीन करना पड़ेगा क्या? ए आया ना पानी आ रहा है ना? आ रहा है तो पानी में क्लीन करना पड़ेगा ना? आओ नहीं ऐसा ऐसा थोड़ा हाँ थोड़ा हाँ నల్ల పసుపు 3000 రూపాయల కిలో. ఏం పసుపు ఇలా 3 రకాలు ఉన్నాయి. నల్లది దీనికి వాడుతుంది డ్రై ఇది మన క్యాన్సర్ పేషెంట్లకు వాడుతుంది. ఇదేమో మామిడి అల్లం, మామిడికాయ స్మెల్ ఉంటుంది. అల్లం అల్లం దేనికి వాడతారు? ఇది అంత పచ్చడి చేసుకోవడానికి, పచ్చడికి వాడతారు. పచ్చడికి ఇలా పెడుతుంటుందా? ఉంటుంది. డ్రై అయింది, డ్రై చేసింది కూడా మళ్ళీ పౌడర్ చేసుకొని మనం అది పెట్టుకొని దాంట్లో కూరల టేస్ట్ రావడానికి వేసుకుంటారు. అందులో బాగా వాడుతుంది. మామూలు కూరలలో కూడా వాడుకుంటారు టేస్ట్ కోసం. ఎంత కిలో అమ్ముతారు? అన్ని 600. ఇది మామిడి అల్లం, నల్ల మామూలు 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 అల్లము, నార్మల్ అల్లం. ఇది కూడా అదే స్మెల్, మామిడికాయ స్మెల్, పుల్ల పుల్ల ఉంటుంది. పుల్ల పుల్ల ఉంటుంది, తినొచ్చు. వాళ్ళ ఉంది సేమ్ మామిడికాయలు మామిడికాయలు ఎక్కువనే ఉంది. మా పుల్లపుల్లకి వేసుకోవచ్చు, అలా వేసుకోవచ్చు. ఇది ఫ్రిడ్జ్లో పెడితే నిల్వ ఉంటుంది. ఉంటుంది. ఇది అదే ఇది మామిడి అల్లం. ఈ బస్సులలో ఉంటుంది ఏందో అనుకున్నా. అది ఒక్కో రకం బాగుంది, ఒక్కో రకంది ఒక్కో దాంట్లో. ఇది నల్ల పసుపు, ఇది నల్ల పసుపు. ఇది 3000 రూపాయల కిలో. ఎందుకు డిమాండ్ ఇంత? ఏముంది? మన క్యాన్సర్ పేషెంట్లకు వాడేది ఇది. అంటే క్యాన్సర్ ఉన్నోళ్ళు కానీ రాకుండా ఉండడానికి కానీ ఇంత పించ్ మనం వాడుకుంటే తింటే రాదా? ఎట్లా? తినడం కోసమే పౌడర్ చేసి తినాలి. పౌడర్ చేసి కానీ దంచి కానీ ఛాయ్ లాగా చేసుకుని దాన్ని తాగవచ్చు. ఎండబెట్టు. నల్ల పసుపు, నల్ల పసుపు. నల్లది అంటే ఈ కలర్ వస్తుంది, ఈ కలర్ వస్తుంది చూడొచ్చు. ఇంకా ఇది పసుపు, ఇది మామిడి అల్లం. మామిడి అల్లం ఇది. ఇప్పుడు మనకి ఇక్కడ ఇదే ఎండ ఎక్కువ అనుకుంటున్నాం కదా, ఇక లోపలికి గురించి ఇంకా ఇంకా ఈ కంప్లీట్ చేయలే, ఇక నడుపుతుంది. అదే చూసిన ఇది సోలార్ డ్రైయర్ చూడొచ్చు. అసలు విపరీత టెంపరేచర్ ఉంటుంది. ఇట్లా దీని మీద ఇవి ఐటమ్ అయిపోగానే చీరల్ని కడిగేసి మళ్ళీ ఇంకో ఐటమ్ వేస్తాం, నీళ్ళని తీస్తాం. తొందరగా డ్రై అవ్వడానికి మంచి అవకాశం. సోలార్ డ్రైయర్, సన్ రూఫ్, అలాంటి పవర్ లేదు. అదే ఎలాగే అవసరం. ఇదేమో మన మైక్రో గ్రీన్స్ తయారు చేసేది. అది మనం 7 రోజులల్లో కాయగూరలు వస్తాయి. తర్వాత మన మిత్రుడు గడ్డి పెంచుతా అని చెప్పిండు చూడు, 7 రోజుల గడ్డి పెంచుతా అన్నాడు. అవే ట్రైల్ అందులోనే ట్రైలలో పెంచి ఇక్కడ పశువులకు వేసుకోవడం, వేసుకొని మొక్కలు పెరిగినాక మళ్ళీ లేదు ఫీల్డ్ కాదు, డైరెక్ట్ పశువు దానా. మనము మీతోనేమో తినడానికి అట్లా ఆకు తెంపుకొచ్చింది. మనం పుదీనది దీన్ని ఏం చేస్తారు? అది మళ్ళీ దీన్ని డ్రైయర్లు వేసి పౌడర్ చేసి మన ధూప్ స్టిక్లు తయారు చేస్తాం. ఇది దోమలు రాకుండా ఉండడానికి. ఇంకా మిగతా ఐటమ్స్ కలిపి కోసం వాడతారు. ఏది ఇక్కడ ఏది కూడా వేస్ట్ లేదు. గడ్డిపోచ కూడా మన పునరుత్పత్తి. అట్లా అన్నిటిని మనం రిలీజ్ చేయాలి. అక్కడ పెంచినాం, అక్కడ కూడా గడ్డి అదంతా ఇక్కడ అక్కడేమో దోమలు లేదు, గడ్డి ఇక్కడ ఉంది, ఇక్కడికి చాప్ చేసి పెట్టాం. మళ్ళీ ఇప్పుడు గ్రైండర్ అది
అవి అది ఉంది పల్వరైజ్ ఉంది, దాంట్లో వేసి పౌడర్ అవుతుంది. ఇది అది మొత్తం పౌడర్ వేసి మన పెండ తీసుకొని అది చేసి మళ్ళీ ధూప్ స్టిక్లు తయారు. మిగతా ధూప్ స్టిక్లలో ఇవన్నీ ఉన్నాయి. అంటే మానికంటే మనది ఎక్కువ ఉండాలి, మన దగ్గర ఎందుకు కొనాలంటే మనం ఈ కొన్ని భిన్నమైన మనం వేస్తే మనకి మంచి సువాసన వస్తుంది అన్నమాట, వాసన రావడం కోసం. ఈ బొమ్మ ఈ కిడ్నీలో స్టోన్ ఉంటే వాడి రణపాల చెట్లు రణపాల ఇదంతా ఈ చెట్టు కూడా వచ్చి బాగా ఎట్లుంది, మొత్తం బలంగా పెరిగింది. ఇది రణపాల చెట్టు అంటారు దీని పేరు. దీన్ని కిడ్నీలో స్టోన్స్ ఉన్న వాళ్ళు ఎట్లా తింటారు అన్నారు, పచ్చాకు 2 ఆకులు నములుకోవడం అంతే. అంతే పుల్లగా తీయ ఓవర్ ఉంటుంది, పుల్ల తీయ ఓవర్ ఉంది. ఇది తింటే కిడ్నీ రాలిపోతాయి. స్పెషల్ వాల్యూస్ చిన్నగా ఉంటుంది. ఏది స్పెషల్ ఇది? ఇది మామూలుగా ఈ అంటుకట్టే ఉన్నాయి కదా, టమాటా కానీ ఉన్నాయి దీనికి ఇంతే ఉంటుంది. వంకాయ చిన్న దేనికి వాడతారన్న ఇది? ఇది మెడిసినల్ ప్రాపర్టీస్ ఉన్నాయి. బుద్ధిమాన్యం ఉన్న వాళ్ళకు పిల్లలకు తినిపిస్తారు. అవి సెల్స్ డెవలప్ కావడం కోసం వాడతారు. బుద్ధిమాన్యం ఉన్న పిల్లలు అనుకున్న పిల్లలకు అది వాడతారు, యాక్టివ్ అవుతారు. ఇది మళ్ళీ ఇంకోటి ఏంటంటే దీన్ని కట్ చేసి టమాటా నారు కానీ తర్వాత వంకాయ కానీ మిగతా వాటికి స్టెమ్ లాగా కింది రూట్గా వాడతారు. పైన చెట్టు వస్తుంది. ఇది వేర్లు ఎక్కువ వస్తాయి అన్నమాట. గ్రాఫ్టింగ్ ఇది డి విటమిన్ తప్ప అన్ని విటమిన్లు ఉంటాయి ఈ ఒక్క మనం ఆకు తింటే. మనం మళ్ళీ ఈ విటమిన్ల కోసం అదొకటి మల్టీవిటమిన్ ప్లాంట్ అంటాం. అన్ని రకాల విటమిన్స్ ఉంటాయట దీంట్లో. అంటే ఒక డి విటమిన్ తప్పితే మిగతా విటమిన్ అన్ని కూడా ఉంటాయి. ఆకు తెంపుకొని తినాలంతే. అంతే. మనం ఇది పౌడర్ చేసుకొని రోజు మనం మొదటి బుక్క దీంతో తింటే ఉపయోగకరంగా ఉంటుంది. మొదటి ముద్ద తినాలంటున్నా అన్నం ఆహారంలో కూడా. మన ఆహారంలో ఇది మొదటి ముద్ద అంటున్నా అన్న. ఇది వచ్చేమో ఆల్ స్పైస్ ఆకు. ఇది ఆల్ స్పైస్ ఆకు. మనం బిర్యానీ వేసుకోవాలనుకుంటే 1 కిలో బియ్యం తీసుకుంటే 4 ఆకులు వేసుకుంటే నువ్వు అందులో లవంగం కానీ ఇలాచి కానీ దాల్చిన చెక్క కానీ ఇవే వేయాల్సిన పని లేదు. చూడవచ్చు మీరు. రుచిగా ఉంటుంది. అంటే ఇంట్లోనే దాల్చిన చెక్క వేసినట్టు, లవంగం వేసినట్టు, మసాలాలు అన్ని వేసినట్టు కూడా కొడతాయి ఆకులు. అంటే వంట చేసేటప్పుడు అదే దాంట్లో వేసేయాలి. అన్నం మనం పచ్చి వేసేసి 4 ఆకు వేస్తే ఇక మనం తినడము బిర్యానీ స్మెల్ వస్తుంది. జర మామూలు ఆల్ స్పైసీ చెట్టు ఇది. అన్ని రకాల మసాలా దినుసులు కలిసి వస్తాయి దాంట్లో. ఇది వచ్చి నల్ల పసుపు. ఇది నల్ల పసుపు. ఇప్పుడు ఈ టైంకి ఎక్కడ కూడా ఏ పొలంలో కూడా దొరకదు మీకు. ఆల్రెడీ కట్ చేసి మళ్ళీ జూన్లో నాటుతారు. మనది ఏంటంటే 365 రోజులు ఏదో దాంట్లో పసుపు ఉంటుంది కంటిన్యూగా. జనరల్గా వాళ్ళు జూన్ జూలైలో తర్వాత జూన్ జూలై నుంచి వేస్తుంటారు. కానీ మనం ఎప్పుడు వేస్తుంటాము కంటిన్యూగా అదే అవుతుంది. ఇక ఇది నల్ల పసుపు పువ్వు చాలా అందంగా ఉంటుంది. ఇది పువ్వు చూడవచ్చు. నల్ల పసుపు పువ్వు అట అన్న చెప్తుంది. ఈ పువ్వు చూడండి, వెరైటీగా ఉంది. నల్ల పసుపు పువ్వు ఇది. ఈ టబ్బులు ఏంటంటే సాయిలెస్ టబ్బులు. ఇప్పుడు ఇందులో భూమిలో 1 కిలో వచ్చింది అనుకో, ఇది 5-6 కిలోల నుంచి 10 కిలోల వరకు వస్తాయి. దీంట్లో ఎట్లా చేశారన్న దీని విధానం? దీని ఏంటంటే కింద మనకు బేస్ ఉంది, కిందికి పోకుండా ఈ చుట్టూ ఒక మెజ్జాలి భూమిలో పోదుగా పోదు. ఇది కట్టినాం. భూమిలో పోయే మెథడ్ ఉంది, భూమిలోకి పోతుంది. ఇది టెర్రస్ గార్డెన్ కూడా పనికి వస్తుంది. ఇది ఏంటంటే ఇక్కడ ఎయిర్ తగులుతుంది, మనం భూమిలో పెట్టడానికి ఎయిర్ తగలగాలి. తర్వాత ఇది పోరస్ ఉంటుంది. ఇప్పుడు ఇట్లా చేయబెడితే ఇట్లా వస్తుంది. ఇప్పుడు మనం భూమిలో పెడితే రాదు, భూమిలో గట్టి అవుతుంది. దాంతో పంట ఎక్కువ రాదు. దీంట్లో దుంప మంచిగా ఊరుతుంది అన్నట్టు. భూమిపైన కొద్దిగంత మోతాదులోనే పెరుగుతుంది, సరిపోతుంది. దీనికి అంతే. లోపలికి భూమిలో పోవాల్సిన అవసరం లేదు. అంటే మునుగా టెర్రస్ గార్డెన్ ఇంత పెంచుకోవచ్చు. ఇంకా పెద్దగా ఉన్నాయి. ఇప్పుడు మీకు లోపలికి చూస్తే అన్ని రకాల పంటలు పండుతాయి. టెర్రస్ గార్డెన్ మీద పండించే విధానంలో పెద్ద భూమి అవసరం లేకుండా ఇంట్లో హైదరాబాద్ లాంటి టౌన్ లో కూడా వీళ్ళు టెర్రస్ గార్డెన్ లో పెంచుకోవచ్చు ఈ మొక్కలు. దానికోసం ఇలాంటి టబ్బులు వాడుతున్నారు. మునగ కూడా ఇంత మంచిగా పండిస్తున్నారు. బొప్పాయి, మునగ అంటే ఏమేమి పంటలు పండిస్తున్నారు ఇలాంటి దాంట్లో.